హలో అండి, వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ బుక్. ఈరోజు నేను ఆంధ్రా స్టైల్ స్టఫ్డ్ గుత్తి వంకాయ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. మరి ఈ ఆంధ్రా స్టైల్ గుత్తి వంకాయ కూరని ఎలా చేసుకోవాలో ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. దీనికోసం ముందుగా ఒక మీడియం సైజ్ నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని నీళ్ళలో ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో ఒక పావు కప్పు పల్లీలను వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లో. ఈ పల్లీలు ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఇంచుల దాల్చిన చెక్క, 5-6 లవంగాలు వేసుకొని ఈ మసాలా దినుసుల్ని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని ఈ గసగసాలను కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఎండు కొబ్బరి పొడి లేకపోతే ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా కొబ్బరి కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక పావు కేజీ లేతగా ఉండే వంకాయల్ని తీసుకొని వీటిని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇలా సెంటర్లో ఘాట్లాగా పెట్టుకోవాలి. వంకాయ అంతా కూడా చివరి వరకు కట్ చేసుకోవద్దు. ఇలా అడ్డంగా నిలువుగా ఇలా 2 వైపులా కూడా కట్ చేసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కింది వరకు కూడా కట్ చేసుకోవద్దు. వంకాయ అనేది పూర్తిగా కట్ అయిపోవద్దు. ఇలా కట్ చేసుకొని వీటిని నీళ్ళల్లో వేసుకొని ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ ఉప్పు నీళ్ళల్లో ఉంచుకుంటే వంకాయలు అనేవి నల్లబడవు. ఇప్పుడు మనం వేయించుకున్న ఈ మసాలా దినుసులు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని 2 ఇంచుల అల్లం ముక్క, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1.5 టీ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని వీటిని ఒకసారి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని నీళ్ళతో సహా ఈ మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని మనం ముందుగా తీసుకున్న ఈ వంకాయల్ని తీసుకోవాలి. ఇలా నీళ్ళన్నీ దులిపేసి ఈ వంకాయల్లో నుంచి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ మసాలాని ఈ వంకాయలో స్టఫ్ చేసుకోవాలి. ఇలా ఎంతవరకు పడుతుందో అంతవరకు, మరీ ఎక్కువగా స్టఫ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎంతవరకు అయితే పెట్టగలుగుతామో అంతవరకు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నిట్లో మనం ఎంతవరకు అయితే స్టఫింగ్ చేయగలుగుతామో అంతవరకు స్టఫ్ చేసుకొని రెడీ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఈ మిగిలిన మసాలాని మనం కర్రీలోకి వాడుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి వేగాక 2 మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఈ ఉల్లిపాయ అనేది ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఈ కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసుకొని ఉంచుకున్న ఈ వంకాయల్ని కూడా ఈ ఆయిల్లో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా వంకాయల్ని ఆయిల్లో 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా 2-3 నిమిషాలకి వంకాయలు అనేవి కొద్దిగా మగ్గిపోతాయి. మరి పూర్తిగా మగ్గిపోకూడదు. ఒక్క 2-3 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న ఈ మసాలాను కూడా ఇందులో వేసుకొని ఈ మసాలాని ఆయిల్లో ఒక 3-4 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు వంకాయలు అనేవి చిదురైపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా ఒక 3-4 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మిక్సీ జార్లోనే 1 కప్పు వరకు నీళ్ళను వేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత నాకు ఇది కాస్త చిక్కగా అనిపించింది కాబట్టి నేను మరొక 1/2 కప్పు నీళ్ళు అనేవి ఇందులో వేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా చిక్కదనం చూసుకొని నీళ్ళు అనేవి వేసుకోండి. ఇది ముందు పలచగానే ఉండాలి. మనకి ఇది ఉడుకుతూ ఉంటే చిక్కగా గట్టిగా అవుతుంది కాబట్టి ముందు ఈ విధంగా పలచగా చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. 2 పచ్చిమిరపకాయలని ఇలా తుంచేసుకొని వేసుకోండి. మీరు కావాలి అంటే ఈ పచ్చిమిరపకాయలని తాలింపులో కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పంచదార వేసుకొని బాగా కలిపేసుకోండి. పంచదార వేయటం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి.
ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 7-8 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకునేటప్పుడు మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 7-8 నిమిషాలకి మనం వేసిన ఆయిల్ అంతా కూడా ఇలా చక్కగా పైకి తేలి మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఉడికించుకుంటే మనకి మనం వేసిన ఈ టమాటాలు అలాగే వంకాయలు కూడా చక్కగా కుక్ అయిపోతాయి. చూసారా, నేను వేసిన వంకాయ నాకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. దీంట్లో చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే అండి, మనకి స్టఫ్డ్ బ్రింజాల్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని రైస్తో కానీ పులావ్, బిర్యానీ, బగారా రైస్ ఇలా దేనితోటైనా సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చూశారు కదండి, పర్ఫెక్ట్ ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ కూర ఎలా చేసుకోవాలో. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.